కొన్ని రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ పత్రికల్లో, టీవీ ఛానల్లో రాస్తున్న కథనాలు, పెడుతున్న డిబేట్లను కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని, జీతాలు పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది అని, ఇక కొంతకాలం కనుక ఇలాగే కొనసాగితే హిమాచల్ రాష్ట్ర పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుంది అని. తాజాగా హిమాచల్ ప్రదేశ్లో ఉద్యోగుల జీతాల్లో కూడా కోత పెట్టుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. అక్కడ పరిస్థితి ఒక రకంగా ఐపీ పెట్టడం అంటారు కదా, అంటే ప్రభుత్వాలను అలా అనలేం, దివాలా తీయడం అంటారు కదా, ప్రభుత్వాలను అలా అనలేం, కానీ దాదాపు అదే పరిస్థితి. సో అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుంది అని, విపరీతంగా అప్పుల మీద ఆధారపడుతూ ఉన్నారు అని, ఈ అప్పుల మీద ఆధారపడడం పెరిగింది, అవే లేకపోతే ఇక అధోగతి అని, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టుకోవాలన్నా అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని, సంక్షేమ పథకాల భారం పెరిగిపోతుంది అని చెప్పి, అంటే మొత్తం మీద అయితే ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది, దారుణంగా ఉంది అని చెప్పి డిబేట్లు పెడుతూ ఉన్నారు, ఈ కథనాలు రాస్తూ ఉన్నారు. ఈ డిబేట్లను, కథనాలను చూస్తున్న ఎవరికైనా అర్థమయ్యేది, సరే వీళ్ళు సూపర్ 6 అని చెప్పి అందులో కీలకమైనవి ఎగ్గొట్టేశారు, అండ్ అదే సమయంలోనే కొత్తగా ఒక్క పెన్షన్ ఇప్పటికీ ఇవ్వలేదు, ఇస్తున్నటువంటి పెన్షన్లు చాలా వరకు తగ్గించారు. ఇటువంటి వాటి మీద కూడా ప్రజల నుంచి నెగటివ్ చర్చ జరగకుండా, అయ్యో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు వాళ్ళు మిగిలిన హామీలు ఏం అమలు చేస్తారులే అని జనాలను ఆ విధంగా ప్రిపేర్ చేయడం కోసం బహుశా ఈ కథనాలు, డిబేట్లు నడుపుతున్నారేమో అనే అటువంటి విమర్శలు కూడా నెటిజన్ల నుంచి, వైసీపీ నుంచి వినిపిస్తూ ఉన్నాయి. అండ్ అదే సమయంలోనే వీళ్ళు ఇటువంటి డిబేట్లు నిర్వహించడం ద్వారా, ఇటువంటి కథనాలు ప్రసారం చేయడం ద్వారా ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ను పెంచుతూ ఉన్నారు. కారణం ఏంటి? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి అప్పటికి దిగిపోయే చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అకౌంట్లో కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఉంచింది. కేవలం 100 కోట్లే అకౌంట్లో ఉన్నింది. అక్కడి నుంచి మొదలుపెట్టి మధ్యలో 2 సంవత్సరాలు కరోనాను అద్భుతంగా హ్యాండిల్ చేసినటువంటి రాష్ట్రంగా దేశంలో నంబర్ 1 ఆంధ్రప్రదేశ్. కరోనాను అద్భుతంగా హ్యాండిల్ చేశారు. తాను చెప్పిన ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంకా ఎక్కువే అమలు చేశారు. తూచా తప్పకుండా క్యాలెండర్ ప్రకటించి సంక్షేమ పథకాలు అమలు చేశారు. నాడు నేడు అంటూ ఆసుపత్రులు, స్కూళ్ళ రూపురేఖలు మార్చేశారు. 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అందులో సగం వరకు ఇళ్ల నిర్మాణాలను కూడా ప్రారంభించుకొని పూర్తి చేసేశారు. నువ్వు ఏది చూసినా కూడా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్లు, 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అందులో 6 మెడికల్ కాలేజీలు క్లాసులే స్టార్ట్ అయిపోయాయి. మిగతావి 6 దాదాపు పూర్తిగా వచ్చాయి. అప్పటికి ఆయన దిగిపోయేసరికి మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయి. ఇన్ని పూర్తి చేశారు. అండ్ పయ్యవల కేశవ్ గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు, అసెంబ్లీకి చెప్పినటువంటి స్టేట్మెంట్లోనే జగన్ గారు మొత్తం హయాంలో చేసినటువంటి అప్పులే అన్నీ కలిపి, బడ్జెట్ బయట, బడ్జెట్ లోపల, కార్పొరేషన్ల పేరు మీద మొత్తం అప్పులే 3,37,000 కోట్ల రూపాయలు. ఇంతలో దాదాపు 2,75,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల రూపంలోనే ఇచ్చారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా. అండ్ మిగిలిన ఇన్ని అద్భుతాలు కూడా చేశారు. కానీ ఎప్పుడు ఏ రోజు కూడా మా దగ్గర జీతాలకు లేదు, మా దగ్గర పెన్షన్లకు లేదు, మేము అది ఇవ్వలేము, ఇది ఇవ్వలేము, మా పరిస్థితి దారుణంగా ఉంది, ఎప్పుడు అటువంటి మాటలు వినిపించలేదు. సీన్ కట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికలకు ముందు పదే చెప్పిన మాట, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అన్ని సంక్షేమ పథకాలు మేము ఇస్తాం, అంతకుమించి ఎక్కువ ఇస్తాం, సంపద సృష్టించి ప్రజలకు పంచుతాము అన్నారు. కానీ ఇప్పుడేమో ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు, సూపర్ 6లో కీలకమైనవన్నీ అసలు వాటి ప్రస్తావన లేదు, విచ్చలవిడిగా అప్పులు. వీళ్ళు అసలు ఎన్ని అప్పులు చేశారో అనే ప్రతిరోజు పత్రికల్లో ప్రతి మంగళవారం వచ్చింది అంటే ఒక వార్త కనిపిస్తుంది. అప్పులు కూడుగు అంటే యాడ్ చేసుకుంటూ పోతుంటారు. ఇప్పటికి ఇన్ని, అదిగో ఇది యాడ్ అయింది మంగళవారం, ఇంతకు పెరిగింది, అప్పుల లిస్ట్ అంతా క్లియర్ కట్గా. బడ్జెట్ బయట, బడ్జెట్ లోపల అమరావతి పేరు మీద దాదాపు ఇప్పటికే జగన్ 5 ఏళ్లలో చేసిన అప్పుల కంటే వీళ్ళు 2 ఏళ్లలో ఇంకా ఎక్కువ చేసేశారు అని చెప్పి ఆ లెక్కలు రోజు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్క కొత్త పెన్షన్ ఇప్పటికీ ఇవ్వలేదు. వీళ్ళు చెప్పిన సూపర్ 6 ఇంకా అమలు చేయలేదు. రాష్ట్రానికి స్పెసిఫిక్గా మేము ఇది చేసాం, అదిగో మెడికల్ కాలేజ్ కట్టినాం, లేకుంటే పోర్టు కట్టినాం, లేకుంటే ఈ స్కూల్లో మార్పు చేర్పులు చేసాం, ఇటువంటి ప్రస్తావన కూడా ఇంకా ఎక్కడా లేదు.
అయినా కూడా రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి ఉంది అని వీళ్ళ మీడియా అనే కథనాలు డిబేట్లు పెడుతూ ఉన్నారు. మరేంటిది? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అకౌంట్లోనే దాదాపు 6,000 కోట్ల రూపాయలకు పైగా డబ్బులుంది. అయినా కూడా సంపద సృష్టిస్తామన్న ముఖ్యమంత్రి ఎంత సంపద సృష్టించారు అని చెప్పి కదా మీడియా ప్రశ్నించాలి. ఇన్ని వేల కోట్ల అప్పులు చేసి కనీసం ఒక కొత్త పింఛను కూడా ఇవ్వలేక ఎందుకు పరిస్థితి వచ్చింది అని కూడా ప్రశ్నించాలి. ఇవి కదా అసలు రాష్ట్ర సంపద ఎంత పెరిగింది, పెరగాల్సింది ఎందుకు తగ్గిపోతుంది, కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు ఎందుకు తగ్గిపోతూ ఉన్నాయి, 2 అతిపెద్ద భాగస్వామ్య పార్టీగా కేంద్రంలో ఉండి మీరు ఎందుకు అడగలేకున్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ను ఉరుకులు పరుగులు పెట్టించవచ్చు అని తమిళనాడుకి వెళ్ళి ప్రచారం చేసి వస్తున్నారు కదా. మరి ఆంధ్రప్రదేశ్ కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి దీన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇటువంటి పేద ఏడుపులు ఎందుకు ఏడుస్తూ ఉన్నారు? ఇవి కదా అసలు ఉద్భవించాల్సినటువంటి ప్రశ్నలు, మనం అడగాల్సినటువంటి ప్రశ్నలు. ఎన్ని చెప్పారు కానీ ఇప్పుడు ఏమైంది? అదిగో నిర్దిష్టంగా వీళ్ళు చేసినటువంటి అద్భుత ఘనకార్యం ఏమైనా ఉందా 2 ఏళ్లలో? అదిగో ఇది మొదలెట్టాము, ఇది ఫినిష్ చేసాము, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అటువంటి ఘనకార్యాలు ఏమైనా కనిపిస్తాయా? జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వెలిగొండలో అద్భుతాలు సాధించా, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేశా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మొదలెట్టి అది చాలా వరకు పూర్తి చేసే పరిస్థితి వచ్చిండే. అన్ని ప్రాజెక్టులు అక్కడ వంశధార ఒక నీటిపారుదల మీద బ్రహ్మాండంగా దృష్టి పెట్టారు. పోర్టులు, రోడ్లు అన్నిటి మీద దృష్టి పెట్టారు 2 ఏళ్ళు కరోనా పొంగ కూడా. కానీ మనకి ఎప్పుడూ వినిపించలే. ఏదైనా కనుక ఆర్థికంగా ఇవో ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరైనా ఉద్యోగస్తులు వాళ్ళు వీళ్ళు గట్టిగా ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు కూడా అయ్యా కాసింత ఓపిక పట్టండి, పర్వాలేదు, డెఫినెట్లీ అన్నీ కనుక ఫుల్ఫిల్ చేస్తామని చెప్పుకుంటూ వచ్చారు. 2 ఏళ్ళ కరోనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలక విషయం. పెద్ద రాష్ట్రాలు, పెద్ద దేశాలు అతలాకుతలం అయిపోయాయి. కానీ ఆర్థికంగా అప్పటికే తీవ్ర ఇబ్బంది. ఏంటంటే జగన్ గారు ముఖ్యమంత్రి అయినాటికి ప్రభుత్వ అకౌంట్లో 100 కోట్లే ఉంది అంటే ఒక రాష్ట్ర దీనస్థితి ఇంతకుమించి ఇంకేముంటుంది? అటువంటి పరిస్థితి నుంచి ఇవన్నీ ఓవర్కమ్ చేసుకొని వచ్చారు కదా. ఇప్పుడేమో అరవీర భయంకరమైన అపర మేధావులు అనబడే వాళ్ళను టీవీ ఛానళ్ళలో కూర్చోబెట్టుకొని డిబేట్లు నిర్వహించుకుంటూ వాళ్ళు రకరకాల లెక్కలు చెబుతూ ఇవన్నీ కాదు కదా. రాష్ట్ర ప్రభుత్వం సంపద సృష్టిస్తామన్నారు, ఏమైంది సంపద సృష్టి? ఎంతవరకు సృష్టించారు, ఎంతవరకు సృష్టిస్తున్నారు? మీరు ఎందుకు సృష్టించలేకపోతున్నారు? ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వ అసమర్థత. దాన్ని మరో రూపంలో అయితే ఖచ్చితంగా కప్పిపెట్టుకోలేము. ప్రభుత్వ అసమర్థతను సంక్షేమ పథకాలు ఎగ్గొట్టడం ద్వారా కవర్ చేసుకోవాలనుకుంటే రాష్ట్రం ప్రజలు ప్రతిదీ గమనిస్తారు కదా.